కమనీయ చిత్రమై మెరవగా రవితేజమలరగా గమనీయ చిత్రమై మెరవగా. ఇక్కడ కొన్ని చోట్ల తిరుగుతున్నప్పుడు కొంతమంది పెద్దోళ్ళు రకరకాల వాళ్ళు సంస్థ మంచిది, పైసలు భాగిస్తారు, ఫుడ్ బాగా పెడతారు అని చెప్పేవారు సార్. విన్నాను, నేను తక్కువ కంపెనీతో పనిచేశాను సార్. అలాంటి పేరు విన్నప్పుడు సడన్గా వారు మదిలోకి వచ్చారు. కార్మిక సిరి మైత్రీ నెలవుగా, కార్మిక దరి మైత్రీ నెలవుగా, శివ నిర్వాణ షట్కమై మెరవగా ఇలగా రవితేజమలరగా. ఏ అయ్యవారి ఆశీర్వచనం ఫలించింది అన్నయ్య మీ పట్ల? పెద్ద హిట్ కొట్టారంటున్నారు. ఇది ఇక్కడ ఉడ్లు అంటారు. ఎవరో రీల్స్లో పంపిస్తూ ఉంటే పూణేలో ఎక్కడో ఇంత గుట్లుగా పేపర్లు పడి ఉన్నాయి సార్. చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా చూసి అలాంటి గుట్టలు చూసి అని తప్పితే నాకు మిగతా ఏం తెలియదు సార్. ఇంత గుట్టలు పడి వీడియో పంపారు రవిశారద సినిమా అని. అంటే అంతగా వెళ్ళిపోయింది సార్ అయ్యప్ప ఇరుముడి. ఇటువైపు అటువైపు రెండు వైపులు ముడేసి కుట్టింది. ఈ వేదికలో ఇలా పాలు పంచుకునే భాగ్యం నాకు కలిగింది. మీ అందరికీ నాకు ఇంత డబ్బులు ఇచ్చి, ఇంత వేషం రాసినందుకు, డబ్బులు ఇచ్చినందుకు, ఇంత పెట్టినందుకు, ఇలా చూపిస్తున్నందుకు, నారదముని ఆ అంశతో కొనసాగుతున్న మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి విజయోత్సవ వేడుకలు పాల్గొనే భాగ్యం నాకు కలిగినందుకు భగవంతుని శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నట్టు భావన. డోంట్ ఫర్గెట్ ఇట్. థ్యాంక్ యూ సార్. అండ్ మై ఫాదర్ సాయి కుమార్ సార్. మీతో ఎక్కువగా షూట్ చేయలేదు, బట్ మీతో గడిపినన్ని రోజులు చాలా ఆనందంగా షూట్ చేశాను సార్. మర్చిపోలేని మెమరీస్. థ్యాంక్ యూ. అండ్ ఆ టీచర్ స్వాసిక మ్యామ్. అప్పట్లో స్కూల్లో టీచర్ని చూసి భయపడ్డమే కానీ సినిమా చూసాక మిమ్మల్ని చూస్తుంటే నిజంగానే భయం వేస్తుంది. టికెట్లు లేవా? అబ్బా, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాం. హ్యాండీ అందరికీ, నా పేరు శ్రీలాస్య. ఇరుముడిలో అనూష అంత పెద్ద స్ట్రాంగ్ క్యారెక్టర్ నాకు డిజైన్ చేసిన శివ నిర్వాణ సార్కి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇరుముడిలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, రవితేజ సార్ చెప్తారు. తగిలి కింద పడిపోయాను. అప్పుడు శివ సార్ అండ్ అందరూ టీం అందరూ నా దగ్గరికి వచ్చి, ఓకేనా అమ్మా, బాగున్నావా, నాకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేశారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంటే అంత పెద్ద సినిమాలో, అంత పెద్ద హైప్ మూవీలో వాళ్ళకి ఎవ్రీ మినిట్ కౌంట్ అవుతూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు షూటింగ్ ఆపి నాకు టైం ఇచ్చి నేను సెట్ అయిన తర్వాత ఆ షాట్ తీశారు. అండ్ వాటర్లో ఉండే సీన్ కూడా నాయుడు సార్, సురేష్ సార్, శివ గారు వీళ్ళందరూ నాకంటే చాలా టెన్షన్ పడ్డారు, ఎక్కడ నేను స్లిప్ అయిపోతానేమో, ఎక్కడ పడిపోతానేమో అని. అండ్ శివన్నకి, మా నాయుడన్నకి చాలా 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 థ్యాంక్స్. బేసిక్గా ఈ సినిమా చూసిన ఆడియన్స్ అందరూ నాకు కమెంట్స్ పెడుతున్నారు, బయట కనబడకు కొడతామని. థ్యాంక్ యూ. అయితే నాకు దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే, సినిమాలు ప్రభావితం చేస్తాయని వింటూ ఉన్నాం. ఈ సినిమా ఖచ్చితంగా చేసింది. ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరిలో త్రినాథ స్వామి బయటకు వస్తున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది నాకు. సో ఈ సినిమా చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్